వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. నేను కావ్య. బీఆర్ఎస్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేలా నిర్వహించాలనుకుంటున్న రజతోత్సవ సభ చుట్టూ పెద్ద సవాలే ఎదురవుతున్నాయి. ఓవైపు పార్టీలో అంతర్గత నాయకత్వ సమస్యలు, శ్రేణుల నిరుత్సాహం, ఆర్థిక భారం మోసేందుకు నేతలు పెద్దగా ముందుకు రాకపోవడం, ప్రత్యర్థుల విమర్శలు, సంస్థాగత బలహీనతలు ఇవన్నీ పెద్ద సవాల్గా మారుతున్నాయంట. ఈ సభకు 5 లక్షల మందిని సమీకరించి కేడర్లో మళ్లీ జోష్ నింపాలని పట్టుదలగా ఉన్నారు బీఆర్ఎస్ పెద్దలు. అయినా ఇన్ని సవాళ్ల మధ్య కారు పార్టీ టార్గెట్ రీచ్ అవుతుందా? వరంగల్లో బీఆర్ఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవ సభను అత్యంత ఘనంగా చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఈ సభ బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించడంలో కీలకంగా ఉండబోతోందని, కేసీఆర్ ఏం చెబుతారో వినాలని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేటీఆర్ చెబుతున్న విషయాల ప్రకారం చూస్తే 16 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై జనంలో వ్యతిరేకత పెరిగిందని, ప్రతి సమస్య పరిష్కారం కోసం ప్రజలు తెలంగాణ భవన్ కు వస్తున్నారని, అదో జనతా గ్యారేజ్ లా మారిందంటున్నారు. అందుకే చరిత్రలో నిలిచిపోయేలా పార్టీ 25 ఏళ్ల వేడుకలు నిర్వహిస్తామంటున్నారు. అయితే 16 నెలల్లో మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి 2 సార్లు వచ్చారు. జస్ట్ అటెండెన్స్ వేసుకుని వెళ్లారు. ప్రధాన ప్రతిపక్ష నేత పాత్ర పోషించట్లేదని, మళ్లీ ఫామ్ హౌస్ దాటి బయటకు రావడం లేదని ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తున్న పరిస్థితి. ఏప్రిల్ 27న జరగబోయే బీఆర్ఎస్ సభ నేతలకు సవాల్గా మారింది. దీన్ని గ్రాండ్ సక్సెస్ చేసేందుకు వైపు కేసీఆర్ ఫామ్ హౌస్ లో జిల్లాల నేతలతో వరుస మీటింగ్లు పెడుతున్నారు. అటు కేటీఆర్, ఇటు కవిత అన్ని చోట్లకు తిరుగుతున్నారు. పెద్ద సంఖ్యలో తరలి రావాలంటున్నారు. అయితే ఇందులో చాలా సవాళ్లే కనిపిస్తున్నాయి. భారీ బహిరంగ సభ అంటే మాటలు కాదు. అయితే కొందరు స్థానిక కీలక నేతలు ఆర్థిక భారం భరించలేక వెనక్కు తగ్గారన్న ప్రచారం జరిగింది. అంతేకాదు, బీఆర్ఎస్ శ్రేణిలో ఉత్సాహం లేదని, పార్టీ పూర్వ వైభవం కోల్పోయిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఓవైపు గులాబీ జెండానే తెలంగాణకు భరోసా అని కేటీఆర్ అంటుంటే, ఆ పార్టీ తెలంగాణ గొంతుక కాదు, గొంతు కోసిన పార్టీ అని ఎంపీ చామల కౌంటర్ ఇస్తున్నారు. నిజానికి ప్రజా సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్ గా మారిందని కేటీఆర్ అంటున్నా, సొంత పార్టీలోనే పరిష్కరించుకోవాల్సిన సమస్యలు చాలానే ఉన్నాయంటున్నారు. కొందరు నేతలు పార్టీ కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొనడం లేదు. ఇది తలనొప్పిగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఎంపీ ఎన్నికల్లో 0 సీట్లతో శ్రేణుల్లో పూర్తిగా నిరుత్సాహం ఆవరించిన పరిస్థితి. అటు పార్టీ సంస్థాగతంగా కూడా బలహీనపడిందంటున్నారు. డిజిటల్ సభ్యత్వాలు, కార్యకర్తలకు ట్రైనింగ్ వంటి కొత్త విధానాలను ప్రవేశపెడుతున్నా వాటిని అమలు చేయడంలో సవాళ్లు పెరుగుతున్నాయి. బీఆర్ఎస్ రజతోత్సవ సభ వేళ మరో కీలక విషయం ఏంటంటే, ప్రస్తుతం తెలంగాణలో కులగణన జరిగింది. బీసీలకు పార్టీలు ప్రాధాన్యాన్ని పెంచాయి. పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ను నియమించింది కాంగ్రెస్. అదే సమయంలో బీఆర్ఎస్ లో అధ్యక్ష పదవి లేదంటే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని బీసీలకు ఇచ్చే ధైర్యం ఉందా అని హస్తం నేతలు సవాల్ చేస్తున్నారు. అటువైపు నుంచి రియాక్షన్ రావట్లేదు. అక్టోబర్లో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక జరగాల్సి ఉంది. మరి రజతోత్సవ సభలో ఈ దిశగా ఏమైనా ప్రకటన ఉంటుందా అన్నది కీలకంగా మారింది. అలాగే గతంలో ఏపీ, మహారాష్ట్రలో పార్టీ విస్తరణకు ప్రయత్నించి విఫలమైన కేసీఆర్ ప్రస్తుతం పూర్తిగా తెలంగాణలోనే పార్టీ బలం పెంచుకోవడంపై ఫోకస్ పెట్టే ఛాన్స్ కనిపిస్తోంది. గులాబీ పార్టీలో మహిళలకు భాగస్వామ్యం తక్కువగా ఉందన్న విమర్శ ఉంది. ఈ సభ తర్వాత వారికి ప్రాధాన్యాన్ని పెంచుతారా లేదా అన్నది కీలకంగా మారింది. సో బీఆర్ఎస్ పార్టీలోని అంతర్గతంగా నాయకత్వం సమస్యలు, ఆధిపత్యం కోసం యత్నాలు, శ్రేణుల్లో నిరాశ, సంస్థాగతంగా బలహీనత, ఫామ్ హౌస్ కే కేసీఆర్ పరిమితమవడం ఇవన్నీ కీలకంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పార్టీ రజతోత్సవ సభ వేదికగా వాటిని సమీక్షించుకుంటారా లేదంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలకే ప్రాధాన్యత ఇచ్చి బీజేపీతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ సభను సరిపెడతారా అన్నది పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారుతోంది.